డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. వికసిత భారత్ ఎలా ఉండబోతుంది? వికసిత భారత్ని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికని సిద్ధం చేసింది? బడ్జెట్ని సమర్పించేటువంటి క్రమంలో వికసిత భారత్ రూట్ మ్యాప్ను కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దానికి తగ్గట్టుగానే ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని వివరించింది. ఈ వికసిత భారత్లో ఏ అంశాలు ఉండబోతున్నాయి, దాని నుంచి భారతదేశం బలమైనటువంటి భారతంగా రూపాంతరం చెందడానికి ఎలాంటి ప్రణాళికని అమలు చేసింది, అలానే మన దేశానికి వస్తున్నటువంటి రూపాయి ఎటు నుంచి వస్తుంది, ఖర్చు పెడుతున్నటువంటి తీరు ఏ విధంగా ఉంది, దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఈ డాక్యుమెంట్ ద్వారా ఇది బడ్జెట్ కీ ఫీచర్స్ పేరుతో రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది రోడ్ మ్యాప్ ఫర్ అవర్ పర్స్యూట్ ఆఫ్ వికసిత్ భారత్ పేరుతో కేంద్రం చేసినటువంటి ఇది. దీనికి సంబంధించి ఫోకస్ ఆన్ 4 మేజర్ కాస్ట్స్, అంటే దేశాన్ని 4 విభాగాలుగా, గరీబ్ అంటే నిరుపేదలు, అలానే మహిళలు, యువత, మరోవైపు రైతు, అన్నదాతలు, ఈ 4 కోణాలకి దిశానిర్దేశం చేసేలాగా కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్కి రూపకల్పన చేసింది. ఈ బడ్జెట్ రూపకల్పనతో పాటు బడ్జెట్ థీమ్ కూడా ఇదే కాబోతుంది అనేటువంటి విశ్లేషణ చేసింది. దీనికి కావాల్సినటువంటి మార్గం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి సంకల్పాన్ని నిర్దేశిస్తూ ప్రొడక్టివిటీ అగ్రికల్చర్లో ఎలా పెంచుకోవాలి, న్యాచురల్ ఫార్మింగ్ ఎంకరేజ్మెంటు, అలానే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్, దీనికి తగ్గట్టుగానే ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు, ఈ అంశాలన్నింటినీ కూడా ఇందులో పొందుపరిచింది. ఇక రూపాయి అసలు మన దేశంలో ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా వెళ్తుంది, వాటికి సంబంధించి కూడా కొన్ని అంశాలని ఇందులో ప్రస్తావించింది. ఇక డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు అర్బన్ డెవలప్మెంట్, స్టాంప్ డ్యూటీ కానీ, స్ట్రీట్ మార్కెట్స్ కానీ, ట్రాన్సిట్ డెవలప్మెంట్ కానీ, వాటర్ మేనేజ్మెంట్ కానీ, పిఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 పేరుతో తీసుకురాబోయేటువంటి మార్పులు, ఎనర్జీ రంగంలో తీసుకురాబోతున్నటువంటి మార్పులు, వీటన్నిటిని కూడా కేంద్రం ప్రస్తావిస్తూ ఈ బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి గత 4-5 సంవత్సరాల్లో భారీగా ఖర్చు పెట్టినట్టుగా కేంద్రం చెప్పింది. ఈసారి 11,11,111 కోట్లు, అంటే ఏకంగా జీడిపిలో 3.4% మౌలిక వనరుల అభివృద్ధి కోసమే కేంద్రం ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా పేర్కొంది. అలానే ఫుడ్ గ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, టూరిజంకి సంబంధించి, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించి కూడా భారీ ఎత్తున ప్రణాళికల్ని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దానికి తగ్గట్టుగానే ఈసారి కేటాయింపులు జరిగాయి. ఎందుకంటే టూరిజం అనే ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక విష్ణుపాద టెంపుల్ కారిడారు, మహాబోధి టెంపుల్ కారిడారు, వీటన్నిటిని కూడా బడ్జెట్లో కేంద్రం పొందుపరిచింది. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఇవి దిశానిర్దేశం చేసేటువంటి అంశాలుగా చెప్తుంది. నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్కి కావాల్సినటువంటి బీజాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇందులో వేసింది. యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్, భూ ఆధార్ పేరుతో రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా రికార్డ్స్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ సంస్కరణలన్నిటికీ కూడా ఒక బీజం ఈ బడ్జెట్లోనే పడింది. ఇక ట్యాక్స్ ప్రపోజల్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తే టీడీఎస్లకు సంబంధించి వ్యక్తిగతమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇందులో పొందుపరిచారు. ఇక రూపాయి రాకపోకకి సంబంధించి ఆదాయ మార్గాలు దేశంలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో దేశానికి సమకూరుతున్నటువంటి ఆదాయం 19% ఉంది. అలానే ఇక్కడ అర్బన్ ఎక్సైజ్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ నుంచి చూస్తే 5% ఆదాయం వస్తుంది. ఇక జిఎస్టీ ఇతర ట్యాక్సుల నుంచి చూస్తే 18% ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి సమకూరుతుంది. కార్పొరేషన్ ట్యాక్సెస్ నుంచి 17% ఆదాయం వస్తుంది. కస్టమ్స్ నుంచి 4%, నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ నుంచి 1%, నాన్ ట్యాక్స్ రిసీట్స్ నుంచి 9% వస్తుంది. ఇక ఇందులో టోటల్గా ఈ వీల్లో ఉన్నటువంటి హైయెస్ట్ నంబర్ 27% బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, అక్కడి నుంచే ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కేంద్రం కూడా అప్పుల మీదే బండి నడిపిస్తున్నటువంటి తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రూపాయి ఖర్చు విషయంలో చూస్తే కనుక ఇంట్రెస్ట్ పేమెంట్లకి మేజర్ షేర్ వెళ్తుంది, 19% ఇంట్రెస్ట్ పేమెంట్లు. తర్వాత స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ 21% వెళ్తుంది. ఇది స్టేట్స్, రాష్ట్రాల నుంచి సమకూరుతున్నటువంటి ఆదాయం. అలానే దామాషా ప్రకారం రాష్ట్రాలకు వెళుతున్నటువంటి డబ్బు చూస్తే కనుక 21% కనిపిస్తుంది దేశ ఆదాయంలో. అలానే ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి 9% కనిపిస్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, అంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ ప్రభుత్వ పథకాల కోసం చూస్తే 8% ఖర్చు అవుతుంది. ఇతర ఖర్చులు 9% కనిపిస్తున్నాయి. పెన్షనర్లకు సంబంధించి 4% ప్రభుత్వ ఆదాయంలో ఖర్చు అవుతుంది. ఇక డిఫెన్స్ రంగానికి 8% బడ్జెట్లో కేటాయింపులు జరుగుతున్నాయి. సబ్సిడీలకి 6% ప్రభుత్వం భరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, అంటే ఎక్స్క్లూడింగ్ క్యాపిటల్ అవుట్లే అండ్ డిఫెన్స్ అండ్ సబ్సిడీస్, అవి తీసేస్తే కనుక ఇంకో 16% ఖర్చులు అవుతుంది. అంటే
ఎక్కువ శాతం రాష్ట్రాలకు పోయే ఆదాయం తర్వాత నెక్స్ట్ నంబర్ ఆక్యుపై చేస్తుంది ఇంట్రెస్ట్ పేమెంట్స్. అంటే ఇక్కడ అప్పులకి సంబంధించి ప్రభుత్వం కడుతున్నటువంటి వడ్డీలే 19% ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది దేశానికి ఆదాయం వస్తున్నటువంటి తీరు, అలానే ఖర్చు పెడుతున్నటువంటి విధానం. వీటిని బ్యాలెన్స్ చేసుకునేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మరికొన్ని విశ్లేషణలు ఏ రంగం పైన ఎంతెంత ఖర్చు పెట్టింది, వికసిత భారత్కి చేరువ కావడానికి ఈసారి ఫోకస్డ్గా కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చులు, ఈసారి దేశ మొత్తం ఖర్చులో అత్యధిక స్థానాన్ని అంటే అగ్రభాగాన్ని ఆక్రమిస్తుంది డిఫెన్స్ రంగం. డిఫెన్స్కి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 4,54,773 కోట్లు ఖర్చు పెడుతుంది. అన్నిటికంటే కూడా ఇదే అగ్రస్థానంలో ఉన్నటువంటి ఎక్స్పెండిచరు కింద కేంద్ర ప్రభుత్వం చూపిస్తుంది. ఆ తర్వాత స్థానాన్ని రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి శాఖ సంతరించుకున్నటువంటి పరిస్థితి. 2,65,808 కోట్లు ఖర్చు చేయబోతుంది. అలానే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి సంబంధించి 1,51,851 కోట్లు ఖర్చు చేయబోతుంది. నంబర్ 1 డిఫెన్స్ అయితే, నంబర్ 2 రూరల్ డెవలప్మెంట్, నంబర్ 3 అగ్రికల్చర్ కనిపిస్తుంది. ఇక హోమ్ అఫైర్స్ అంటే అంతర్గత సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయంలో కూడా 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. విద్యారంగానికి 1,25,000 కోట్లు, ఐటీ టెలికాం రంగాలకు సంబంధించి 1,16,000 కోట్లు, ఆరోగ్య రంగానికి సంబంధించి 89,287 కోట్లు, పవర్ సెక్టర్ ఎనర్జీకి సంబంధించి 68,769 కోట్లు, అలానే సోషల్ వెల్ఫేర్కి సంబంధించి 56,501 కోట్లు, కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి 47,559 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అతిపెద్ద ఖర్చు డిఫెన్స్ రంగం నుంచే ఉంది. ఈసారి డిఫెన్స్ రంగం నుంచి ఉత్పాదక శక్తిని పెంచడం ద్వారా, ఎక్స్పోర్ట్స్ ద్వారా ఆదాయం సమకూర్చుకునేటువంటి ప్రణాళిక కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఎలకేషన్ ఆఫ్ మేజర్ స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి కీలక పథకాలకు ఎలాంటి ఎలకేషన్స్ చేయబోతున్నారు, అలాగే 2023-24తో పోలిస్తే ఈసారి ఎంత పెరుగుదల అయిందనేది కూడా ఒక కంపారిటివ్ డయాగ్రామ్ ఒకటి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచింది. ఒకసారి అది చూస్తే కనుక మన్రేగా అంటే నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి సంబంధించి గతంతో పోలిస్తే 60,000 కోట్లు ఇస్తే ఈసారి 86,000 కోట్లకు పెంచారు. 2024-25కి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కూడా 880 కోట్లు గత బడ్జెట్లో ఉంటే ఈసారి 1,200 కోట్లకి పెంచారు. ఇక న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి 2,228 కోట్లు అంటే భారీగా పెరిగినటువంటి పరిస్థితి. 2023-24లో కేవలం 442 కోట్లు మాత్రమే ఉన్నటువంటి ఈ అంశాన్ని ఈసారి 2,228 కోట్లకి కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇక ఫార్మాసిటికల్ రంగానికి సంబంధించి చూస్తే కనుక 1,200 కోట్లు గతంలో ఉంది, దాన్ని 2,143 కోట్లకి కేంద్ర ప్రభుత్వం పెంచింది. అలానే డెవలప్మెంట్ అండ్ సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి 3,000 కోట్లు ఉండేదాన్ని డబుల్ చేసింది, 6,903 కోట్లకు పెరిగింది. ఇక సోలార్ పవర్కి ప్రత్యేకమైనటువంటి అంశం ముఫ్త్ బిజిలీ యోజన కింద చేయబోతున్నటువంటి ఖర్చుకు సంబంధించి కూడా ఈసారి భారీ పెరుగుదల ఉంది. ఎందుకంటే గతంలో కేవలం 4,970 కోట్లు మాత్రమే ఉంది, ఈసారి 10,000 కోట్లు చేశారు. దాదాపు 120% పెంపుదల కనిపిస్తుంది అక్కడ. ఇక డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఎల్పిజి స్కీమ్స్కి గతంలో 180 కోట్లు ఉండేది, ఈసారి 1,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది. అంటే వెల్ఫేర్కి ప్రాధాన్యం పెరిగినట్టుగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక లైన్స్ ఆఫ్ క్రెడిట్ అండర్ ఐడియా స్కీమ్స్, దీనికి సంబంధించి 1,300 కోట్లు ఉండేది, ఈసారి 3,849 కోట్లకి కేంద్ర ప్రభుత్వం పెంచింది. అంటే ఇక్కడ కూడా దాదాపు 150% పెరుగుదల కనిపిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు సంబంధించి ఇచ్చినటువంటి డేటా. అలానే రూపాయి రాక పోక విషయంలో కానీ, ఎక్స్పెండిచర్ వివిధ కీలకమైనటువంటి రంగాలపైన కేంద్రం ఖర్చు పెడుతున్నటువంటి విధానం కానీ, సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఈసారి సంక్షేమ పథకాలకి కేటాయింపుల్లో కూడా భారీ పెరుగుదలని సూచించినటువంటి నేపథ్యంలో వికసిత భారత్ సాధనలో భాగంగా వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ అభివృద్ధిని బలోపేతం చేయడం, అలానే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలపైన దృష్టి ఎక్కువగా పెట్టడం, మరోవైపు నుంచి ప్రజలకు సంక్షేమం అందించే క్రమంలో కీలకమైనటువంటి పథకాలని విస్తారంగా ప్రజలకు చేరువలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయడం, దీని ద్వారా వికసిత భారత్ లక్ష్యానికి ప్రభుత్వం భారతదేశం చేరువ అవుతుంది అనేటువంటి సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం ఈ పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి 3 నెలల కాలానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నడిచింది కాబట్టి ఈ రాబోయేటువంటి రోజుల్లో ఈ బడ్జెట్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది అంచనాలు వేయడం ద్వారా రాబోయేటువంటి ఏళ్లలో వికసిత భారత్కి అనుకూలంగా మార్పులు చేర్పులు చేసుకుంటామని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.